దారిలో వెళ్తుంటే ఏమాత్రం పరిచయం లేని వ్యక్తులు ఎదురుపడి 100 రూపాయల పెట్టుబడికి 10,000 రూపాయలు లాభం ఇస్తామంటే నమ్మేస్తామా? ఇదేదో ఖచ్చితంగా మోసమేనని పట్టించుకోకుండా వెళ్ళిపోతాం. కేవలం వాట్సాప్లో మాత్రమే పరిచయమైన వ్యక్తుల సలహాల్ని నమ్మి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడతామా? అది 300% లాభం వస్తుందంటే ఎవరిని సంప్రదించకుండా ఖాతాల్లో ఉన్న డబ్బంతా బదిలీ చేసేస్తామా? కొందరు మాత్రం ఇదంతా నమ్మి వేలు కాదు కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా మాయగాళ్లు వేస్తున్న వలకు చిక్కి విలవిల్లాడుతున్నారు. హైదరాబాద్లో ఏటా వందలాది మంది వందల కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్లకు సమర్పించుకుంటున్నారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాళ్ల చీకటి దందా ఆగడం లేదు. ఓవైపు అన్ని రకాల సైబర్ నేరాలు తగ్గుముఖం పడుతుంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, షేర్ల క్రయ విక్రయాల మోసాల్లో మాత్రం ఆ స్థాయి తగ్గుదల కనిపించడం లేదు. 2025లో నగరంలో దాదాపు 500 కోట్ల రూపాయలకు పైగా మోసపోయారంటే ఈ మోసాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది నమోదైన కేసుల్లో అత్యధికం ఇవే ఉన్నాయి. ఈ ఉదంతాల్లో విద్యావంతులే ఎక్కువ మంది బాధితులుగా ఉండడం మరింత కలవరపరుస్తోంది. తాజాగా శేరిలింగంపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి 2.9 కోట్లు పోగొట్టుకున్నాడు. అయితే 2025లో హైదరాబాద్ కమిషనరేట్లో ఈ తరహా కేసులు 1170 నమోదు కాగా 178.78 కోట్ల రూపాయలను బాధితులు మోసపోయారు. సైబరాబాద్ కమిషనరేట్లో గత ఏడాది 1256 కేసులు నమోదవ్వగా 229.47 కోట్ల రూపాయలను బాధితులు పోగొట్టుకున్నారు. 2025లో రాచకొండ పరిధిలో 1512 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లో భారీ సంఖ్యలో నమోదవుతున్న స్టాక్ మార్కెట్ మోసాలు ప్రధానంగా వాట్సాప్ గ్రూపులు కేంద్రంగా మొదలవుతున్నాయి. పెట్టుబడులు పెట్టే ముందు నిపుణులు, తెలిసిన వారిని సంప్రదించకుండా డబ్బు బదిలీ చేయడం మరో సమస్యగా మారింది. తీరా మోసపోయాక ఇతరులకు చెబుతూ లబోదిబోమంటున్నారు. ఐపీఓకు వెళుతున్న ప్రముఖ కంపెనీల పేర్లు, పెట్టుబడులకు లాభాలు వస్తాయంటూ సైబర్ ముఠాలు వాట్సాప్లో లింకులు పంపిస్తున్నాయి. వీటిని క్లిక్ చేస్తే నేరుగా గ్రూపుల్లోకి తీసుకెళ్తాయి. ఫలానా కంపెనీ ఐపీఓకు వెళుతోందని, షేర్లు కొనుగోలు చేయొచ్చని ప్రముఖ స్టాక్ మార్కెట్ విశ్లేషకులు, పెట్టుబడిదారుల పేర్లతో గ్రూపులో కొందరు తరచూ పోస్టులు చేస్తుంటారు. ఈ గ్రూపులోని మిగతా ముఠా సభ్యులు వారి సందేశాలకు స్పందిస్తారు. ఈ సూచనలు పాటిస్తూ పెట్టుబడి పెట్టినందుకు తమకు 100% లాభాలు వచ్చాయని, కోట్ల రూపాయల్లో సంపాదించామని నకిలీ స్క్రీన్షాట్లు పెడతారు. ఈ పోస్టుల్ని నమ్ముతున్న కొందరు నేరగాళ్ల ఉచ్చు గురించి తెలియక వారు చెప్పిన యాప్లు డౌన్లోడ్ చేసి డబ్బు బదిలీ చేస్తున్నారు. తొలిసారి పెట్టుబడికి ఎంతో కొంత లాభమిచ్చి విత్డ్రాకు అవకాశమిస్తారు. ఇదంతా నిజమని నమ్మిన బాధితులు అప్పటి వరకు దాచుకున్న సొమ్మంతా బదిలీ చేస్తున్నారు. నకిలీ యాప్లలో వర్చువల్గా కనిపించే లాభాలను చూసి కొందరు తెలిసిన వారి దగ్గర రుణాలు తీసుకుని పెట్టుబడులు పెడుతున్నారు. వర్చువల్గా కనిపించే లాభాలను విత్డ్రా చేసుకోవడానికి అవకాశమివ్వకపోవడం, పెట్టుబడి సొమ్ము తిరిగి రాకపోవడంతో మోసపోయినట్లు తెలుసుకుని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ స్టాక్ మార్కెట్ మోసాల వెనుక చైనీయులే ప్రధాన సూత్రధారులని బయటపడుతోంది. థాయిలాండ్, కంబోడియా, మయన్మార్ కేంద్రంగా ఇవి చేయిస్తున్నారు. ఉద్యోగాల పేరుతో ఇక్కడి యువకుల్ని ఆయా దేశాలకు రప్పిస్తున్న ముఠాలు నిర్బంధించి మోసాలు చేయిస్తున్నాయి. అయితే ఈ తరహా మోసాల బారిన పడొద్దంటే తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. షేర్ల క్రయ విక్రయాలు చేసే ముందు ఖచ్చితంగా నిపుణుల సలహా తీసుకోవాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడికి అడ్డదారులుండవని గుర్తుంచుకోవాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడికి నిర్దేశిత ఖాతాలుంటాయి. వ్యక్తిగత ఖాతాలకు డబ్బు బదిలీ చేయమని సూచిస్తే ఖచ్చితంగా అది మోసమే అని గ్రహించాలి. సోషల్ మీడియాలో వచ్చే రీల్స్, ప్రకటనలను, వాట్సాప్లో వచ్చే లింకులను చూసి పెట్టుబడులు పెట్టొద్దు. అనుమతి లేకుండా ఎవరైనా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరిస్తే వెంటనే లెఫ్ట్ అవ్వాలి.
మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, నేను ఈ ఫలానా గ్రూప్లో జాయిన్ అయ్యాను, నేను ఒక 100 రూపీస్ పెడితే నాకు 200 రూపీస్ వచ్చాయని చెప్పేసి బేసిక్గా ఒక టెంప్టేషన్ స్టార్ట్ చేస్తారు. సో ఆ వాట్సాప్ గ్రూప్ అవ్వగానే ఒక మెంబర్షిప్ ఫీజు తీసుకుంటారు. అయితే ఒక గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ వస్తారు. వాళ్ళు కొంతమంది వచ్చి మేము ఫలానా లాస్ట్ మంత్ ఇంత పెట్టాము గురుగారు, మేము ఇంత వి అర్న్ సో మచ్ మనీ అని చెప్తారు. సో అవన్నీ వాళ్ళ స్క్రీన్ షాట్స్ క్రియేట్ చేసి స్క్రీన్ షాట్స్ పెడతారు. మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ గ్రూప్ మెంబర్సే ఉంటారు. సో వాళ్ళందరూ కూడా దాని గురించి చాలా పాజిటివ్గా మాట్లాడతారు. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ స్క్రీన్ షాట్స్ కానీ వాళ్ళు చూపించే ప్రూఫ్ కానీ ఇదంతా కూడా ఒరిజినల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. స్లోగా మనకి మేబీ 1-2 సార్లు మనకి చిన్న అటెంప్ట్లో ఇస్తారు, కొంత బెనిఫిట్స్ ఇస్తారు. మేబీ ఫస్ట్ టైం ఒక 10,000 పెడితే మనకి 2,000, 3,000 అలా చూపిస్తారు. ఈవెన్చువల్గా ఏమవుతుందంటే మొత్తానికి లాస్ట్కి ఒకరోజు పెద్ద అమౌంట్ పెడతాం మనం కూడా, టెంప్టేషన్ అయిపోయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెంప్టేషన్ అయి పెడతారు. తర్వాత లాస్ట్కి మన దగ్గర ₹1 కూడా మింది. సో మనం ఆలోచించుకోవాల్సింది ఒకటి ఏంటంటే లీగల్ అండ్ గవర్నమెంట్ సర్టిఫైడ్ ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్ ద్వారానే మనం వాళ్ళ అప్లికేషన్ ద్వారానే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దాని ద్వారానే మనకు వస్తాయి రిటర్న్స్. నేరగాళ్ల చేతిలో మోసపోయి డబ్బు కోల్పోతే ఆలస్యం చేయకుండా 1930 టోల్ ఫ్రీ నంబర్కి ఫిర్యాదు చెయ్యాలి. ముఖ్యంగా గోల్డెన్ అవర్ అంటే మోసం జరిగిన గంటలోగా ఫిర్యాదు చేస్తే నేరగాడి ఖాతాకి పంపిన సొమ్మును ఇతర ఖాతాల్లోకి మళ్లించకుండా ఫ్రీజ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. దాంతో డబ్బు రికవరీ తేలికవుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు ఎవరికీ ఊరికే రావు అనేది మర్చిపోవద్దు.